ఈరోజు విక్రమ బేతాళుని కథలో మొదటి కథను తెలుసుకుందాం. విక్రమార్కుడు వేలాడుతున్న బేతాళుని తన భుజం మీద వేసుకుని తన నగరం వైపు పయనించేటప్పుడు బేతాళుడు ఒక షరతుతో తన వెంట రావడానికి అంగీకరిస్తాడు. అదేమంటే తాను అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే తప్పక చెప్పాలని, చెప్పకపోతే తన తల 1000 ముక్కలవుతుందని, ఒకవేళ చెబితే తాను చెట్టు కొమ్మన వెళ్ళి వేలాడతానని ఆ బేతాళుడు ఈ కథను చెప్పసాగాడు. పూర్వం ఉజ్జయిని రాజ్యాన్ని రాజ్యసింహుడు అనే రాజు పాలించేవాడు. అతడు తన రాజ్య ప్రజలను చాలా బాగా పాలించేవాడు. తన రాజ్య ప్రజలు ఒక వివాహాన్ని చేసుకోవాలని, అలా లేని పక్షంలో వారికి కఠినమైన శిక్షను విధిస్తానని రాజ్య ప్రజలకు ఆజ్ఞాపించాడు. తన రాజ్యంలోనే ఉన్న ఒక యువకుడైన వర్తకుడు ఒక అమ్మాయిని చూసి తాను ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని తన స్నేహితుడిని ఆమె ఇంటికి పంపించాడు. అప్పుడు ఆమె తండ్రి ఆ అమ్మాయికి ఇంకొక వ్యక్తితో వివాహం నిశ్చయమైపోయిందని తన స్నేహితునితో చెప్పాడు. ఆ స్నేహితుడు చాలా బాధపడి అది తన స్నేహితునికి తెలియజేశాడు. ఆ అమ్మాయి వివాహం జరిగింది. పెళ్ళి జరిగిన తర్వాత ఆ అమ్మాయి తన భర్తతో తనకు పూర్వం ఇంకొక వ్యక్తితో పరిచయం ఉందని, తనను చాలా ఇష్టపడుతున్నానని తెలియజేసింది. ఆ అమ్మాయి భర్త సరే నువ్వు వెళ్ళి అతనితో కలిసి మాట్లాడి నీ జీవితాన్ని నిర్ణయించుకో అని చెప్పాడు. ఆమె తన ప్రియుని కలవడానికి వెళ్తుండగా దారి మధ్యలో ఒక గజ దొంగ ఎదురై తన నగలన్నీ తనకు తీసి ఇవ్వమని అడిగాడు. కానీ ఆమె తాను ఒక పని మీద వెళ్తున్నానని, తిరిగి వచ్చేటప్పుడు తప్పక ఇస్తానని తన ప్రేమికుని ఇంటికి వెళ్ళింది. అతను గుమ్మం దగ్గర ఆమెను చూసిన వెంటనే చాలా ఆశ్చర్యపోయి తాను రాజుగారి ఆజ్ఞను ఉల్లంఘించలేనని, రాజుగారు మరణశిక్షను విధిస్తారని, నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోయి నీ భర్త దగ్గరకు చేరుకో అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆమె చాలా నిట్టూరుస్తూ అతని ఇంటి దగ్గర నుంచి వెళ్ళసాగింది. అప్పుడు ఆ గజ దొంగ ఆమెను వెంబడించసాగాడు. ఆమె తన ఇంటికి చేరుకున్నది. తన భర్త దగ్గరకు వెళ్ళి పరిస్థితిని వివరించగా అతడు తనకు అవసరం లేదని, ఇతరులు ఇష్టపడ్డ వ్యక్తిని నేను స్వీకరించానని ఆమెను తోసివేశాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతూ తనకు ఈ దుస్థితి పట్టవలసిందే అని, తగిన శాస్తి జరిగిందని చాలా బాధపడుతూ వెళ్తుండగా దారి మధ్యలో ఆ గజ దొంగ ఏం జరిగిందని అడగగా తనకు జరిగిన సంగతంతా చెప్పింది. అప్పుడు ఆ గజ దొంగ చాలా బాధపడుతూ తన దగ్గరున్న డబ్బును, నగలను ఆమెకిచ్చి తన జీవితాన్ని గడపమని చెప్పాడు. అప్పుడు ఆమె తనకు జరిగిన శాస్తిని పదే పదే తలుచుకుంటూ దొంగ చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళసాగింది. ఆ బాటసారి ఆమె వైపు చూడసాగాడు. ఇప్పుడు ఇందులో బేతాళుడు అడిగిన ప్రశ్న ఏమంటే, ఇందులో చాలా నీతి నియమాలు కలిగిన వ్యక్తి ఎవరు అని మీకు ఎవరని అనిపిస్తోంది? ఒకవేళ గజ దొంగన, ఆమె భర్తనా, లేదా ఆమె ప్రేమికుడా? మీరు కమెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై స్టోరీ. మరిన్ని కథల కోసం నా ఛానల్ను విజిట్ చేసి ఫాలో చేయగలరు. థ్యాంక్ యూ.